ఇంతకుముందు మా మిత్రుడు చిట్టా అందిస్తున్నాడు బతుకమ్మ చీరల గురించి. బతుకమ్మ చీరల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. ఎక్కువ చెప్తే కూడా బాగుండదు, ఎందుకంటే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలీదు. ఏ ఆడబిడ్డ అయినా పండుగ పూట ఆ చీర కట్టుకుంటుంది అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన గంటకే తీసుకెళ్ళి పొలాలలో పిట్టలను బెదరగొట్టడానికే కట్టిరు అధ్యక్ష. చాలా పొలాలలో నేను చూసిన. సూరత్లో తూకానికి తెచ్చిరు అధ్యక్ష. 6.5 మీటర్లు చీర ఉంటే 1/2 మీటర్ దండి కొట్టి 6 మీటర్లు చేసి అందులో కూడా కోతలో తూకంలో దండి కొట్టి కమిషన్లు మింగి బతుకమ్మ చీరల పేరు మీదుగా దోపిడీకి పాల్పడితే వస్తేనే బతుకమ్మ చీరల్ని రద్దు చేసి 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు ఒక్క చీర కాదు 2 చీరలు మంచి చీరలు కట్టుకునే చీరలు ఉండాలని చేనేత కార్మికులకు కాంట్రాక్ట్ ఇచ్చి పండుగ పూట సారే చీర మన ఇంటికి ఆడబిడ్డ వస్తే ఎట్లా పెడతామో అంత మంచి చీరల్ని ఈరోజు ఆడబిడ్డలకు ఇచ్చి మీ సోదరుడు ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ ప్రభుత్వం ఉన్నది, మీరు పండుగ పూట కట్టుకునే చీరలు అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు 2 జతల బట్టలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి 1,30,00,000 చీరలు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం మన ప్రభుత్వం నిలబెట్టింది అధ్యక్ష. ఇది మాకు ఆడబిడ్డల పట్ల ఉన్న చిత్తశుద్ధి, నమ్మకము.